సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూ. అండ్ ఇంత కన్సిస్టెన్సీ ఏంది. ఓకే, లేట్ చేయకుండా యూత్ మూవీ రివ్యూ అయితే చూసేద్దాం. సో యూత్ అనే మూవీ రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. అక్కడ యావరేజ్గా 6 crores బడ్జెట్ పెడితే 30 crores వరకు అయితే రికవర్ చేసుకుంది ఆ మూవీ. సో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది తమిళ్లో, అండ్ ఇప్పుడు తెలుగులో అయితే రిలీజ్ చేశారు. తెలుగు డబ్ మాత్రం చాలా బాగుంది. సో డైలాగ్స్, రైటింగ్ అదంతా ఒక ఒరిజినల్ తెలుగు మూవీలో ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి. డైలాగ్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంది తెలుగు డబ్బింగ్. అండ్ హీరోకి డబ్బింగ్ చెప్పిన వాళ్ళు అండ్ హీరోయిన్స్కి, ఈ క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్పిన వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు డబ్బింగ్. సో డబ్బింగ్ విషయంలో నాకైతే ఏం ప్రాబ్లం లేదు. అండ్ క్వాలిటీ, మూవీ పోస్ట్ ప్రొడక్షన్ అయితే చాలా బాగా జరిగినట్టుంది. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎక్కడైతే ఒక లో బడ్జెట్ సినిమాలా అనిపించలేదు, చాలా బాగుంది, డీసెంట్. అండ్ పాటలు యావరేజ్గా ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు పెద్దగా ఏం అనిపించలేదు. కొన్ని అయితే కాపీ బీట్స్లా ఉన్నాయి. అండ్ మూవీకి అంతగా సెట్ అవ్వకపోయిన బీజిఎమ్స్ కొన్ని పాటల్లో అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ బాగుంది. నాకు స్కూల్ సీన్స్ అండ్ లవ్ స్టోరీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ హీరోకి ఉండేది, ఇవన్నీ చాలా బాగా అనిపించాయి ఫస్ట్ హాఫ్లో. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసి అతని ఇంటర్ లైఫ్, ఫ్యూచరు అదంతా సెకండ్ హాఫ్లో కావాలని కొంచెం ఓవర్ ల్యాక్ చేసి ఎమోషనల్ సీన్స్ కావాలని ఫోర్స్డ్గా పెట్టినట్టు అనిపించింది. అండ్ ఫాదర్ ఎమోషను, మదర్ ఎమోషను ఇవన్నీ చాలా ఫోర్స్డ్గా అనిపించాయి మూవీలో. సో అవి కొంచెం బెటర్గా రాసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. స్టోరీ పరంగా కొంచెం బెటర్గా వెళ్ళుంటే బాగుండేది, ఫోర్స్డ్గా కాకుండా. అండ్ ఫాదర్, మదరు అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇంట్రడక్షన్ అనేది మనకు మా ఫస్ట్ హాఫ్లో ఇచ్చినప్పుడు అంతగా ఎక్కలేదు నాకైతే. సో అది కొంచెం బాగా రైటింగ్ ఉండడం ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ ఈజ్ డీసెంట్. కామెడీ వైజ్గా అయితే ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది. అండ్ మనకు కాలేజ్, స్కూల్ టైంలో చేసిన అల్లరి పనులు అయితే కొంచెం అలా లైట్ బిట్గా ఉంటాయని ఇంత రేంజ్లో ఉండవు, అవి అయితే కొంచెం బాగా అనిపించాయి. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే ఈ మూవీకి నేను 5కి 2.5 రేటింగ్ ఇస్తాను. సో మీరు ఒకవేళ మూవీ చూస్తే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ యూత్ మూవీ అయితే ఒక కొత్త డైరెక్టర్ కమ్ హీరో కాంబోలో వచ్చింది ఈ మూవీ. సో అతను ఫస్ట్ మూవీ అండ్ తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీతో మూవీ తీశాడు. సో దీనికి మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అతని ఏజ్కి 25 years ఏజ్లో ఒక పెద్ద మూవీని టేకప్ చేయడం, 6 crores బడ్జెట్ని హ్యాండిల్ చేయడం అండ్ ఇంత బాగా స్క్రీన్ ప్లేతో సినిమా తీయడం అంటే చాలా కష్టం. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నాకైతే ఓవరాల్గా డీసెంట్ మూవీ అనిపించింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కూడా ఇలాంటి చైల్డ్హుడ్ మంచి కామెడీ మూవీస్ అండ్ స్కూల్ జోన్ మూవీస్ ఇష్టమైతే, మీకు ఏ స్కూల్ డేస్ మూవీస్ అయితే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే 3 సినిమా బాగా నచ్చుతుంది. అండ్ 96 సినిమా బాగుంటుంది. 96 సినిమాకి రీమేక్ జాన్ మూవీ శరవణం చేశాడు, ఆ మూవీ కూడా బాగుంటుంది. వీలైతే ఒకసారి వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.